హలీం ప్రయాణం శతాబ్దాలు మరియు సరిహద్దుల వరకు విస్తరించింది. ఇది ఉమ్మడి చరిత్ర మరియు సంస్కృతికి ఒక రుచికరమైన నిదర్శనంగా నిలిచింది. పురాతన వాణిజ్య మార్గాల నుండి పుట్టిన ఈ వంటకం సమాజం మరియు ఆతిథ్యానికి ముఖ్య చిహ్నంగా నిలిచింది. ఇది 8వ దశాబ్దానికి చెందిన అరబిక్ వంటకం. హలీం అనే పదం పర్షియన్ వంటకం నుంచి గ్రహించబడింది. రంజాన్ మాసంలోనే హలీం ఎందుకు చేస్తారు? ముస్లింలు ఉపవాసం విరమించిన వెంటనే ఖర్జూరం నీరు మరియు హలీంని తినడానికి ఇష్టపడతారు. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన ఇఫ్తార్ వంటకంగా మారింది. రుచితో పాటు ఈ వంటకం ప్రోటీన్ యొక్క గొప్ప మూలం. ఉపవాసం ఉన్నవారు ఉత్సాహంగా ఉండటానికి మరియు మరుసటి రోజు కోసం సిద్ధం కావడానికి సహాయపడుతుంది. ఇది మొఘల్ కాలంలో ఇరాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మీదుగా హైదరాబాద్కు వచ్చినట్లు చెబుతారు. హలీం అనే పదానికి అర్థం ఏమిటో చూద్దాం. హలీం అనేది పురుషనామం. దీని అర్థం సున్నితమైన, ఓర్పుగల, సౌమ్యమైన, అర్థం చేసుకునే, తృప్తి చెందే, నిదానం కలిగిన అనే రకమైన అర్థాలు. ఇస్లాంలో ఆల్ హలీం అనేది దేవుని పేర్లలో ఒకటి. ఇంకొంచెం రుచిని యాడ్ చేసే ఫన్ ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం. ఈ షాట్కి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్ నేమ్ కింద ప్లే బటన్లో ఇవ్వడం జరిగింది. మర్చిపోకుండా ప్లే బటన్ని క్లిక్ చేసి పూర్తి వీడియోని చూడండి.